నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా ఈరోజు బుధవారం మనం చూసుకుంటే కానీ మరొకసారి కువైట్ ఎయిర్పోర్టు పైన ఇరాన్ దాడులు చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున మరోసారి డ్రోన్ దాడి జరిగింది. విమానాశ్రయ ప్రాంగణంలోని ఇంధన ట్యాంకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు అధికారికంగా ప్రకటించారు. కువైట్ ఏవియేషన్ ఫ్యూయలింగ్ కంపెనీకి చెందిన ఇంధన నిల్వ ట్యాంకుల పైన ఈ దాడి జరిగింది. దాడి కారణంగా ఇంధన ట్యాంకుల్లో మంటలు చెలరేగి ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రాణ నష్టం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ ఫైటర్లు, అత్యవసర విభాగ సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన ఇరాన్ దాడి చేయడం ఇది 5వసారి. వరుస దాడులతో విమానాశ్రయ భద్రత పైన ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నామని చెప్పి కువైట్లోని కువైటీ పౌరులు, ప్రవాసులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని చెప్పి అధికారులు కోరారు. ప్రస్తుతం ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్టు పైన ఇరాను 5 సార్లు అయితే దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం మంటలు చెలరేగుతూ ఉండడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎన్బీకేకు సంబంధించిన నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్కు సంబంధించిన సుబాన్ బ్రాంచ్ను తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నట్లు నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ప్రకటించింది. ప్రస్తుతం సుబాన్ బ్రాంచ్ను తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నామని చెప్పి వినియోగదారుల సేవలు అందించడంలో మరియు అత్యున్నత ప్రమాణాలతో బ్యాంకింగ్ సేవలు అందించడంలో తమ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్టు పైన దాడి జరిగింది. చాలా మంది ఎయిర్పోర్టు ఎప్పుడు ఓపెన్ చేస్తారని అడుగుతూ ఉన్నారు కదా. కువైట్ ఎయిర్పోర్టు పైన పదే దాడులు చేస్తూ ఉండడంతో కువైట్ ఎయిర్పోర్ట్ను తదుపరి నోటీసు వచ్చేంత వరకు మూసివేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.